జరిగేమియా భగవంతుడు ఇచ్చారు చాలా మంచిది మీ అందరికీ నమస్కారం. అందరికీ శుభాకాంక్షలు. నిన్నటి నుంచి మేము ఇక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఇక్కడి సిబ్బంది చాలా ఆనందాన్ని కలిగించింది. అన్నిటికన్నా ముఖ్యంగా 50-60 సంవత్సరాల క్రితం ఏ విధంగా మేము ముఖ్యంగా ప్రతిమ ఎండి గారు నిన్న అందరి కుటుంబ సభ్యులతో కలిసి సర్వదర్శనం చేసుకున్నారు. 4 గంటలు అందులో నిలబడి. ఎందుకంటే బస్సులో వస్తే బహుశా మీ అందరికీ జ్ఞాపకం ఉండదు, మీరు వచ్చి ఉండరు. 50-60 సంవత్సరాల క్రితం ఆ బస్సులో ఇక్కడికి వచ్చి పోతుంటే అందరికీ వాంతులు అయ్యేది, చాలా కష్టపడేది. అంతేకాకుండా అప్పుడు సర్వదర్శనాని కోసం నానా ఇబ్బందులు పడేది. ఇప్పుడు చూస్తే ఇప్పటి యువతకు ఒక ఆదర్శంగా మాకు అనిపించింది. నిన్న మా కుటుంబ సభ్యులందరూ కూడా సర్వదర్శనం చేసుకుంటే నేను యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, సరిగ్గా అందరూ వచ్చి మాకు ఈ దర్శనం ఆ దర్శనం అని కాకుండా సర్వదర్శనం అనేది సర్వత్రా అందరికీ శ్రేయస్కరమైనటువంటి దర్శనం. అది చేయాలి. ఒక 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఇక్కడ ఉండి చాలా ఆధ్యాత్మికమైనటువంటి భావనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మాకు నిన్నటి నుంచి చాలా ఆనందమైంది. ఇది మా చరిత్రలో మేము మర్చిపోం. 60 సంవత్సరాలది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత అభివృద్ధి చెందింది ఇక్కడ స్వామి దేవాలయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ యొక్క క్రమశిక్షణ చాలా అత్యద్భుతంగా ఉన్నదనేటువంటి భావన నాకు కలిగింది. వారందరూ కూడా మా కుటుంబ సభ్యులందరం కలిసి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా మిత్రుడు, మా టీడీపీ సభ్యుడు వారు ఈ విధంగా నిన్నటి నుంచి మాతో ఉండడం చాలా ఆనందదాయకంగా ఉంది. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.